ద రీసెంట్ ఎగ్జాంపులే చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్. ఒక మేడం అప్రోచ్ అయ్యారు, మేడం పేరు సంథింగ్, ఓకే సార్. ఆ పాప పేరు, ఆమె ఇంటెన్షనల్ ఏం చేసిందంటే మోక్షనే కావాలి. ఓకే. మోక్ష స్పెల్లింగ్ ఏంటండి? MOKSH సార్. ఎక్కడ వెళ్ళినా MOKSH. ఎస్ సార్. ఆమె ఏం చేసిందంటే నాకు మోక్షనే కావాలి. నేను వద్దు మేడం అంటే మా ఫ్యామిలీని ఒప్పించాను, నా హస్బెండ్ని ఒప్పించాను. ఆమె MOKKSH పెట్టింది. మ్యామ్ ఇది మీకు స్పెల్లింగ్ మిస్టేక్ మ్యామ్ అంటే వింటలేరు. అయితే ఏం చేశారంటే ఇది 10th క్లాస్ దాకా ఆమె మోక్ష అందరికీ చెప్తుంది MOKKSH మా పాప పేరు అని. కానీ ఆఫ్టర్ దాట్ వాట్ అబౌట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్? ఫ్యూచర్లో ఏమైపోతుంది అంటే పాస్పోర్ట్ రావాలన్నా, ఈ పాప ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్ రావాలన్నా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఇది ఎర్రర్ అవుతుంది. నేను ఒక 15 to 20 years ముందు ఆలోచిస్తున్నాను, వీళ్ళు వింటలేరు, నాకు ఇదే కావాలి. ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల ఇప్పుడు మా ఇద్దరికి తెలుసు ఆమె ఈగో సాటిస్ఫాక్షన్ అయింది, ఆమె గెలిచింది. కానీ ఈ తర్వాత ఎప్పుడైతే ఆ పాప 10th దాకా ఏంటంటే అవేర్నెస్ వచ్చి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆమె ఏమంటది, ఈ పేరు ఎవరు పెట్టిండ్రు అంటది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారా నేనే పెట్టించినానని? ఇప్పుడు ఆ రిమార్క్ ఎవరి మీదకి వస్తుంది? ఎవరో న్యూమరాలజిస్ట్ ఉండే, ఇక లిటరల్లీ అంటే వాళ్ళు యూజ్ చేసే వర్డ్ వాడు ఎవడో ఉండే వాడు పెట్టిండు. ఇప్పుడు తిట్లు ఎవరికి పడాలి? ఆ పేరు పెట్టిన అతనికి రావాలి. ఇప్పుడు ఇవన్నీ నాకు ఏమైపోతుందంటే వెన్ యూ నాట్ గివింగ్ రైట్ థింగ్, ఇట్స్ నాట్ కరెక్ట్.